మన వింటేజ్ కలెక్షన్స్ కాదంబరి కలెక్షన్స్ పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం. తమిళనాడులో దారుణం జరిగింది. 10 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కీచకుడు. బడికి నడుచుకుంటూ వెళ్తున్నటువంటి చిన్నారిని వెంబడించాడు. అంతే, వెనక నుంచి ఆమె నోరు నొక్కేసి పొదల్లోనికి తీసుకువెళ్లాడు. అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఈ దుర్మార్గుడు. తిరువల్లూరు జిల్లా గుమ్మిడిపూండిలో ఈ నెల 12న ఈ సంఘటన జరిగినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఆ కీచకుడిని పట్టుకోలేకపోయారు పోలీసులు. ఎంత దారుణమైన ఘటన. రాష్ట్రం ఏదైనా కావచ్చు, ప్రాంతం ఏదైనా కావచ్చు, ఇలా చిన్నారులను బాల్యంలోనే చిదిమేస్తుంటే ఇక తల్లిదండ్రులు ఎలా భద్రత కల్పించగలుగుతారు? పిల్లలకి ఎలా బయటకు పంపించగలుగుతారు? వాళ్ళు చదువుకోవటానికి పంపించాలి అన్నా కూడా ఇప్పుడు ఒక రకమైన అభద్రతా భావం ప్రతి ఒక్కరిలో పెరుగుతోంది. ఎందుకంటే బయటకు వెళ్ళి వాళ్ళు చదువుకునే కన్నా ఇంట్లో సేఫ్గా ఉంటారు అనే స్థాయికి ఈ ఘోరమైన సంఘటనలు జరుగుతున్నాయి. చాలా వరకు చిన్నారులపైన, పసిపిల్లలపైన, మహిళలపైన, వృద్ధులను సైతం వదలకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు, పేట్రేగిపోతున్నారు. వారి కామ కోరికలు తీర్చుకోవటానికి ఎంతోమంది చిన్నారులను బలి చేస్తున్నటువంటి దారుణమైన ఘటనలు వింటేనే భయమేస్తోంది. అసలు ఆడపిల్లలు పుట్టడమే నేరమా? ఈ రకంగా ఎందుకు ఇంత కీచకంగా, ఇంత దారుణంగా, ఇంత నీచంగా వ్యవహరిస్తున్నారు? కొంతమంది మనిషి రూపంలో ఉంటున్నారు కానీ మృగాలలా పడిపోతున్నారు, రెచ్చిపోతున్నారు. ఇప్పుడు తమిళనాడులో జరిగినటువంటి ఈ దారుణమైన ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయిన దృశ్యాలు చూస్తే ప్రతి ఒక్కరి మనసు చలించిపోతోంది. ఎందుకంటే ఆ చిన్నారి నేను స్కూల్కు వెళ్తున్నాను అనుకుంటూ పాపం నడుచుకుంటూ వెళ్తుంది. నిర్మానుష్య ప్రాంతం. అక్కడి నుంచి ఓ వ్యక్తి వెంబడిస్తూ ఉన్నాడు. ఆ వెంబడించినటువంటి వ్యక్తి ఆ అమ్మాయిని గమనిస్తూనే ఆ అమ్మాయిని వెనుక నుంచి వెళ్ళి నోరు నొక్కేసి పక్కనే ఉన్నటువంటి పొదల్లోనికి తీసుకువెళ్ళిపోయాడు. పాపం ఎంత నిస్సహాయ పరిస్థితి. ఆ అమ్మాయి ఏజ్ కూడా సహకరించదు. ఆ వ్యక్తిని ఎదిరించడానికి కూడా అంత బలం కూడా లేనటువంటి పరిస్థితి. చిన్న పాప. ఏం జరుగుతుందో తెలీదు. చుట్టూ ఎవరైనా సాయం కోరదామన్నా కూడా ఎవరు కనిపించలేని పరిస్థితి. ఒక్కసారి ఊహించుకుంటేనే, నిజానికి కొన్ని సినిమాల్లో ఇలాంటి సీన్స్ చూసినప్పుడు అది సినిమా అయినా కూడా మనం అది చూడటానికి కూడా ఇష్టపడం. ఎందుకంటే అంత ఘోరంగా ఉంటారా మనుషులు? ఇలా పైశాచికంగా ప్రవర్తిస్తారా? వాళ్ళ కామవాంఛ తీర్చుకోవటానికి ఇలా పిల్లలపైన, మహిళలపైన పడిపోతారా అనేటటువంటి దృశ్యాలు మనసును చాలా బాధిస్తాయి. కానీ ఇప్పుడు రియల్ లైఫ్లోనే చాలా ప్రదేశాల్లో, చాలా చోట్ల ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇలాంటి అత్యాచార ఘటనలు జరగటం చాలా బాధాకరమైన విషయం. అందులో స్కూళ్ళకి వెళ్తున్న పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు. స్టూడెంట్స్ని ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అసలు వాళ్ళు చదువుకోకూడదా? వాళ్ళకి భవిష్యత్తు లేదా? వాళ్ళు ఆడపిల్లలుగా పుట్టడమే పెద్ద నేరమా? బయటకు వెళ్తే చాలు, ఎందుకు అంతలాగా కామ కోరికలు తీర్చుకోవాలనే ఆలోచనే మీకు వస్తుంది? వాళ్ళకు కూడా ఒక స్వేచ్ఛ ఇవ్వాలి, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి. ఒకవేళ ఒంటరిగా ఆడపిల్ల వెళ్తే కాసేపు ఎవరైనా ఆ అక్కతాయిల దృష్టి వాళ్ళపైన పడకుండా ఉండటానికి మనం కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి, సెక్యూరిటీగా ఉండాలనే ఆలోచన మానేసి ఒంటరిగా వెళ్తున్న వారిని టార్గెట్ చేసి ఎందుకు ఇలా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు? అత్యాచారానికి పాల్పడి వాళ్ళ భవిష్యత్తును చీకటిమయం చేయాలి అనుకుంటున్నారు. ఎంత దారుణమైన ఘటన. నిజంగా ఇలాంటి దుర్మార్గులు మాత్రం విడిచిపెట్టకూడదు. ఘటన ఎక్కడ జరిగినప్పటికీ కూడా చట్టాలు చాలా కఠినంగా అమలైనప్పుడు మాత్రమే ఇలాంటి దారుణమైన ఘటనలు జరుగుతున్నప్పుడు మీడియాలో బయట చాలా విస్తృతంగా సమాచారం వెళ్తోంది. కానీ ఇలాంటి ఘోరాలకు పాల్పడిన వాళ్ళని, పిల్లల్ని, మహిళల్ని, వృద్ధులను కూడా చూడకుండా, ఈవెన్ హాస్పిటల్స్లో పసి పిల్లలను కూడా చూడకుండా నెలల పసిపిల్లలపై కూడా తమ కామ కోరిక తీర్చుకోవాలనుకుంటున్నటువంటి నీచుల్ని, మృగాలను ఎంత కఠినంగా శిక్షిస్తున్నాయి అనే శిక్షలు కూడా ప్రతి ఒక్కరికి అవగాహన కలగాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇలాంటి క్రూరమైన ఆలోచన చేసిన వాళ్ళు ఎంత కఠినంగా శిక్ష అమలవుతోంది వాళ్ళపైన, ఎంత దారుణాతి పరిస్థితికి వెళ్ళిపోయారు అనే విషయం కూడా సొసైటీలో అంతే స్థాయిలో దానిపైన ఒక అవగాహన కల్పిస్తే గనక ఖచ్చితంగా ఇలాంటి ఆలోచన చేయాలి అనేటటువంటి ఆ బుద్ధి కూడా మానుకునే పరిస్థితులు కూడా నెలకొంటాయి. ఎందుకంటే ఆ క్షణంలో వాళ్ళు క్షణికావేశంలో కావచ్చు, ఉద్దేశపూర్వకంగా కావచ్చు, అక్కడున్న పరిస్థితుల ప్రభావం కావచ్చు, ఏదైనా ఇంత దారుణాలకు ఒడిగడుతున్నారే, అదే మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా? నువ్వు కూడా
ఒక తల్లి జన్మనిస్తే ఈ సొసైటీలోనికి వచ్చిన వాడివి, ప్రపంచాన్ని చూస్తున్న వాడివి. అలాంటిది ఒక ఆడపిల్లను చూస్తే చాలు ఎందుకు అలాంటి ఆలోచన మీకు కలుగుతుంది, అలాంటి దుర్బుద్ధే కలుగుతుంది. ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఆ పాపకు కూడా అడగాలని ఉంటుంది. కానీ ఏజ్ 10 ఏళ్ల పాప, చదువు మాత్రమే తెలుసు. అమ్మా నాన్న నన్ను బాగా చదివించాలని చదువుకోమని ఇంటి నుంచి స్కూల్కి పంపుతున్నారు. స్కూల్కి వెళ్ళాలి, అంతేగాని చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏం జరుగుతోంది, ఇంత భయంకరమైన మనుషులు మన చుట్టూ ఉంటారా, మనల్ని వెంబడిస్తారా అని కూడా తెలుసుకోలేనటువంటి పసితనం. 10 ఏళ్ల పాప అంటే ఏం తెలుసు ఆ పాపకి? ఎవరో వెనకాతల నాలానే నేను ఎలా స్కూల్కి వెళ్తున్నానో వారు ఎవరో నడుచుకుంటూ వెళ్తున్నారు అని అనుకుంటుంది తప్ప ఇతను నన్ను ఇబ్బంది పెట్టడానికి వస్తున్నాడు, నా జీవితాన్ని నాశనం చేయడానికి వస్తున్నాడు అని ఊహించి ఉండదు. ఈవెన్ మహిళలు కూడా మనం ఎన్నో రకాలుగా సోషల్ మీడియాలో ఎక్కడ ఎలాంటి ఘటనలు జరుగుతున్నా చాలా విస్తృతంగా మీడియాలో చూపిస్తున్నాం, తెలుసుకుంటున్నారు. కానీ మనం పసిగట్టలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పటి వరకు మనిషి రూపంలోనే ఉంటున్నారు కానీ మృగాలలా మారిపోతున్నారు. ఎంతోమందిని బలి తీసుకుంటున్నటువంటి విషయం చాలా ఆవేదన కలుగుతోంది. ఎందుకంటే ఆడపిల్లల కన్నా ప్రతి తల్లిదండ్రి ఈరోజు ఎంతగా భయపడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఈవెన్ సోషల్ మీడియాలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో బయటకు వస్తోంది. కొన్ని చోట్ల సీసీటీవీలో కూడా ఈ నేర ఘటనలు రికార్డ్ అవుతూ ఉండటం, లేకపోతే తల్లిదండ్రులు చాలా మాకు అన్యాయం జరిగింది, దీన్ని మనం దాచిపెట్టుకోకూడదు, భయపడిపోకూడదు అనుకొని న్యాయం కోసం ఆ నేరస్తుల్ని పట్టించడం కోసం తెగించి బయటకు వస్తున్నారు. పోలీస్ స్టేషన్స్ వరకు వెళ్తున్నారు. కాబట్టి చాలా ఘటనలు బయటకు వస్తున్నాయి, వెలుగు చూస్తున్నాయి. కొంతమందికి ఇమీడియట్గా న్యాయం జరుగుతుంది, ఇలాంటి నేరస్తుల్ని పట్టిస్తోంది. కానీ మరికొంతమంది ఇంకా ఎంతో అంటే ఎడ్యుకేటెడ్ అయినప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు బయటకు వస్తే మన పరువు ఏమైపోతుందో, మనం పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే మన పిల్ల భవిష్యత్తు ఏమైపోతుందో అని ఆలోచించి పిల్లల్ని అంటే బాధిత పిల్లల్ని బయటకు పంపకుండా వాళ్ళు రెస్ట్రిక్ట్ అయిపోయేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అంటే ఈ కోణంలో ఆలోచించే వారి నుంచి ఎంతోమంది బాధితులు ఇళ్ళకే పరిమితం అయిపోతున్నారు, న్యాయం కోసం కూడా బయటకు రాలేనటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ ఘటనలో మాత్రం ఈ తల్లిదండ్రులు ఆ పాప కేకలు పెట్టినటువంటి తీరు గుండెలు పిండేస్తోంది. ఎందుకంటే ఎంత అన్యాయం జరిగింది. అసలు పసిపిల్లలపై ఏంట్రా బాబు మీ ప్రతాపం, ఇంత దారుణాలకు ఒడిగడుతున్నారే, మీరు ఎలా వచ్చారు, అసలు భూమిపైకి మీరు ఎలా రాగలిగారు? ఒక తల్లి సహాయమే కదా. ఒక తల్లి 9 నెలలు కని మోసి పెంచి ఎన్నో ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళ కష్టాలు సుఖాలు కూడా మీకోసం సాక్రిఫైస్ చేస్తే ఈరోజు మీరు ఈ స్థాయిలో రోడ్డుపై నడవగలుగుతున్నారు. ఇవన్నీ మర్చిపోయి ఈవెన్ జంతువులకైనా కాస్త ఎఫెక్షన్ ఉంటుందేమో మనుషుల పట్ల. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం, యానిమల్స్ కూడా మనుషుల పట్ల హ్యూమన్స్తో ఉన్నటువంటి ఎమోషన్ టచ్ చూస్తున్నాం. కానీ మనుషుల్లో ఉంటున్నారు, మనుషుల రూపంలో తిరుగుతూ మానవ మృగాల్లాగా ప్రవర్తిస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? మీలాంటి వాళ్ళని శిక్షించడానికి ఇంకెంత కఠినమైన శిక్షలు అమల్లోనికి రావాలి అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ప్రతి ఆడపిల్ల, ఎందుకంటే ఇక్కడ ప్రాంతం వదిలేయండి, ఆ పాప ఎవరు అని పక్కన పెట్టండి, కానీ ఒక పసి పాపని ఇలా చిదిమేస్తుంటే, పసి పిల్లలపైన ఎంత ప్రతాపం చూపిస్తూ వీళ్ళు చెలరేగిపోతుంటే, అత్యాచారాలకు పాల్పడుతుంటే మరి భద్రత ఎక్కడ? ఏ రాష్ట్రమైనా కావచ్చు, ఏ ప్రభుత్వాలైనా కావచ్చు, దీనిపైన పెద్ద ఎత్తున ఫోకస్ చేయాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. సో ఈ ఘటనపై మీరేమంటారు? చట్టాలు ఇంకా ఎలా కఠినంగా అమలు అవ్వాలి? ఇలాంటి క్రూరమైనటువంటి మృగాలను ఎలా కఠినంగా శిక్షిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి